Okay, Amma. Very good attempt by all of you. Now, the next concept, that is next second model problem. I mean, last model problem. ఏంటి అంటే same thing. That is equation of a circle through three non-collinear, non-collinear, non-collinear points x1, y1, x2, y2 and x3, y3. ఇలా ఒక 3 పాయింట్స్ ఇచ్చేసి దానికి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటారు. లాస్ట్ మోడల్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ త్రో త్రీ పాయింట్స్ ఓకే, కానీ ఇక్కడ నాన్ కొలీనియర్ అన్నారు. నాన్ కొలీనియర్ అంటే ఏంటి అంటే జనరల్గా ఇది ఒక స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ మీద ఇక్కడ ఒక పాయింట్ P1 పెట్టా, ఇక్కడ ఒక పాయింట్ P2 ఉంది, ఇక్కడ ఇంకొక పాయింట్ P3 ఉంది. ఇలా అన్నీ కూడా ఈ 3 పాయింట్స్ కూడా పాస్ అయ్యేటువంటి లైన్ ఆఫ్ యాక్షన్ అనేది సేమ్ ఒకే లైన్ మీద ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి. ఒకే లైన్ మీద గనక ఆ పాయింట్స్ ఉన్నట్లయితే దాన్ని కొలీనియర్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, పాయింట్ 1, ఇక్కడ ఒక పాయింట్ 2 ఉంది, ఇక్కడ ఒక పాయింట్ 3 ఉంది. ఇప్పుడు ఇందులో నేనేం చేస్తున్నాను అంటే జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ని థర్డ్ పాయింట్ని కలిపా. ఇప్పుడు కొలీనియర్ పాయింట్స్ ఏమవుతాయి? 1, 3 కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. 2 అనేది ఏంటమ్మా? నాన్ కొలీనియర్ పాయింట్స్ అవుతాయి. అంటే ఒకే లైన్ మీద కనుక లేకపోతే, ఏదైనా ఒక పాయింట్స్ సేమ్ లైన్ మీద కనుక లేకపోతే వాటిని ఏమంటారు అంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటారు. సో ఇప్పుడు నా యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ఇచ్చాను. ఆ 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ని బేస్ చేసుకుని ఒక సర్కిల్ అనేది ఫామ్ చేస్తాను. ఆ సర్కిల్ ఫామ్ చేస్తే సపోజ్ ఇక్కడ ఇలా ఉంది, వీటిని బేస్ చేసుకుని ఒక సర్కిల్ అనేది ఫామ్ చేశా. దీనికి ఈక్వేషన్ ఏమవుతుంది అంటారు. ఓకే, కొలీనియర్ అంటే ఆ పాయింట్స్ అన్నీ కూడా సేమ్ లైన్ మీద ఉంటే గనక దాన్ని కొలీనియర్ పాయింట్స్ అంటారు. అదే పాయింట్స్ సేమ్ లైన్ మీద లేకుండా డిఫరెంట్ లైన్స్ మీద కనుక ఉన్నట్లయితే దాన్ని నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో వీటిని బేస్ చేసుకుని మనం ఒక సర్కిల్ అనేది డ్రా చేసాం ఇలా. ఓకే, నాకు రౌండ్గా రాలేదు ఇక్కడ డిస్ప్లే వల్ల. సో సర్కిల్ అనేది డ్రా చేసాం అనుకోండి. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, సో ఇలా పాయింట్ ఉంది. సో వీటిని అన్నిటిని బేస్ చేసుకుని మనం ఒక సర్కిల్ అనేది డ్రా చేసాం అనుకోండి. అది నాన్ కొలీనియర్ పాయింట్స్ని బేస్ చేసుకున్నటువంటి సర్కిల్ అవుతుంది. సో అలా నాన్ కొలీనియర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఈక్వేషన్ అనేది డ్రా చేయాలి, ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? కొలీనియర్కి నాన్ కొలీనియర్కి డిఫరెన్స్ అర్థమైందా? సివిల్ అండ్ మెకానికల్కి అయితే ఈజీగా అర్థమవుతుంది. కొలీనియర్ నాన్ కొలీనియర్ అనేది మెకానిక్స్లో వస్తుంది. మనకి ఇక్కడ కొలీనియర్ అంటే ఏదైనా ఒక పాయింట్ అనేది ఒకే లైన్ మీద, ఒక లైన్ మీద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇలా అన్ని పాయింట్స్ కూడా సేమ్ లైన్ మీద ఉంటే కనుక వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారు. అన్ని పాయింట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ లో ఉంటాయి. అంటే ఇలా ఒక లైన్ వెళ్తుంది, ఇక్కడ ఒక లైన్ వెళ్తుంది, ఇక్కడ ఒక లైన్ వెళ్తుంది, ఇలా వెళ్తుంది. వీటిని ఏమంటారంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ అంటారు. సో ఇప్పుడు నాన్ కొలీనియర్ పాయింట్స్ ఒక 3 ఇచ్చి దానికి సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సో దేర్ ఈస్ నో ఫార్ములా ఫర్ దిస్, బట్ ప్రొసీజర్ ఈస్ దేర్. సో ఒక ప్రాబ్లం నోట్ చేసుకుంటే దాని యొక్క ప్రొసీజర్ అనేది తెలుస్తుంది. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, equation of circle. Note down the problem. Find the equation of circle passing through
passing through the points, passing through the points, 3 పాయింట్స్ తీసుకోవాలి. 0, 0, 6, 0 అండ్ 0, 4. ఇలా నేను 3 పాయింట్స్ ఇచ్చాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 0, 0, 6, 0, 0, 4. ఓకే, అందరూ కూడా ప్రాబ్లం నోట్ చేసుకున్నారు కదా. 3 పాయింట్స్ ఇచ్చాను, దానికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమని. నేను మీకు ఫస్ట్ క్లాస్లో సర్కిల్ యొక్క ఫస్ట్ క్లాస్లో ఒక ఎక్స్ప్రెషన్ అనేది చెప్పాను. ఏంటి అంటే ఇదిగోండి, x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు r². ఇది సెంటరు రేడియస్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఈక్వేషన్. దీని తర్వాత ఇంకొకటి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే సెంటర్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఒక జనరల్ ఫార్మ్, ఒక సర్కిల్ అనేది రాయాలి అంటే ఇది ఫార్ములా x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో నేను ఆ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ని తీసుకుంటున్నాను. దట్ ఈస్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాను అంటే టేక్ x, y ఈక్వల్ టు 0, 0. ఫస్ట్ పాయింట్ని తీసుకోండి. ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో ఈ యొక్క ఫస్ట్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ ఏంటి? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. మీరు చేయండి. ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0², వై ప్లేస్లో 0 అంటే 0² ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 0 నమ్మ ప్లస్ 2f ఇంటూ వై అంటే 0 ప్లస్ సి ఈక్వల్ టు 0. దెన్ ఈక్వేషన్ బికమ్స్ సి ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో ఇది ఒక ఆన్సర్, సి ఈక్వల్ టు 0. ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూషన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటేనమ్మా ఎక్స్ కామా వై ప్లేస్లో సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి. అంటే 6, 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈక్వేషన్లో? జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వేషన్లో. జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ ఏంటి? x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేయండి, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లేస్లో 6, వై ప్లేస్లో 0. శ్రీవర్షిని వెరీ గుడ్. సో ఎక్స్ ప్లేస్లో 6 సబ్స్టిట్యూట్ చేస్తే 6², వై ప్లేస్లో 0, 0² ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 6 ప్లస్ 2f ఇంటూ వై అంటే 0 ప్లస్ సి ఉంది కదా, సి ఆల్రెడీ నువ్వు క్యాలిక్యులేట్ చేసావు, సి ప్లేస్లో 0 అనమాట, సి ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేయండి. సో 6² అంటే 36 ప్లస్ 6 12s అంటే 12g ప్లస్ జీరోస్ వస్తాయి ఈక్వల్ టు 0. సో దెన్ g ఈక్వల్ టు -36/12. సో దెన్ g ఈక్వల్ టు ఏమవుతుంది? -3 అవుతుంది. సో g ప్లేస్లో -3 వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే థర్డ్ పాయింట్ తీసుకోవాలి. థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చాను? సెకండ్ పాయింట్ ఏమో 6, 0. థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చానమ్మా? 0, 4 ఇచ్చాను. ఓకే, సో థర్డ్ పాయింట్ 0, 4 కాబట్టి x, y ఈక్వల్ టు 0, 4. x, y ఈక్వల్ టు 0, 4. సో టేక్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, 0². వై ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయండి, 4² ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అంటే 0 ప్లస్ 2f ఇంటూ వై అంటే 4 ప్లస్ సి అంటే ఆల్రెడీ 0 కాబట్టి ఈక్వల్ టు 0. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 0² 0, 4² అంటే 16 ప్లస్ 2f అంటే 8f ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ 8f ఈక్వల్ టు -16, f ఈక్వల్ టు -2. దిస్ ఈస్ ద
ఎఫ్ వాల్యూ వచ్చేసింది. సో ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. నెక్స్ట్ అదే సి వాల్యూ వచ్చింది. సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే జీ వాల్యూ వస్తుంది. థర్డ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు నీ యొక్క జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ మరలా తీసుకో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తావు అంటే నీ దగ్గర ఉన్నటువంటి సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి, జీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి, ఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయి. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 జీ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేసాము? -3 అనేది వచ్చింది. సో -3 ఇంటూ ఎక్స్ ప్లస్ 2f ఇంటూ వై. 2f ఎఫ్ వాల్యూ ఎంత వచ్చింది? -2 ఉంది. సో కాబట్టి -2 ఇంటూ వై ప్లస్ సి వాల్యూ 0 ఈక్వల్ టు 0. సో బై ద సింప్లిఫికేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -6x -4y ఈక్వల్ టు 0. ఈ విధంగా మన ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఇది ప్రొసీజర్. కీర్తన వెరీ గుడ్, చైతన్య వెరీ గుడ్, శ్యామ్ల గుడ్, సో సిరివర్షిని వెరీ గుడ్. చైతన్య రెడ్డి ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. 36 + 2g ఓకే రైట్, వెరీ గుడ్. సో ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, సి వాల్యూ ఒక్కొక్క పాయింట్ అని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక్కొక్క వాల్యూ వస్తుంది. ఆ వచ్చినటువంటి అన్ని వాల్యూస్ ని ఫైనల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఈ యొక్క ఈక్వేషన్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0లో సబ్స్టిట్యూట్ చేయండి. జీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎఫ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ యూ గెట్ ద వన్ ఈక్వేషన్. అదే మన యొక్క సర్కిల్ యొక్క ఈక్వేషన్ అవుతుందమ్మా. ఓకే, అర్థమైందా? ఈజ్ దేర్ ఎనీ డౌట్? ప్లీజ్ ఆస్క్ మీ. ఐశ్వర్య అర్థమైందమ్మా? అర్థమైంది? వైష్ణవి? ఎస్ సార్. ఓకే ఓకే, ఎనీవన్ అబ్బాయిలు? రైట్. సో నౌ ప్రాబ్లం అర్థమైంది కదా. ఏం చేయాలో నేను 3 పాయింట్స్ ఇచ్చారు. 3 పాయింట్స్ కూడా ఏంటి అంటే నాన్ కొలీనియర్ పాయింట్స్ అన్నాను. నాన్ కొలీనియర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి? జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ తీసుకోవాలి. డేర్గా జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ తీసుకున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. అందులో ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేశా, సి వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేశా, ఒక వాల్యూ వస్తుంది. థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసా, ఇంకో వాల్యూ వస్తుంది. సో దెన్ ఆ మూడింటిని కూడా తీసుకొచ్చి మళ్ళా జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశా. యూ విల్ గెట్ ద ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ ఒక ప్రాబ్లం మీరు చేయండి. ఐ విల్ గివ్ ద ప్రాబ్లం. Find the, note down, find the equation of the circle. Note down the problem. Find the equation of the circle. Equation of the circle. Passing through the points. Passing through the points. 0, 0, 6, 0, 0, 8. Find the equation of the circle. ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటారన్న. కీర్తన క్రాస్ చెక్ యువర్ ఆన్సర్ ప్రీవియస్లీ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 4y కాదు, -6x -4y వస్తుంది ఇందాకడది. చేస్తున్నారా అందులో? జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0. ఫస్ట్
ఎక్స్ కామా వై ప్లేస్లో 0,0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సి? ఫస్ట్ స్టెప్ చేసిన తర్వాత ఎక్స్ కామా వై ప్లేస్లో 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? 0 సార్. సి. 0. వెరీ గుడ్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం తీసుకోవాలి? సెకండ్ పాయింట్ తీసుకోవాలి. సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చారమ్మా? 6,0 ఇచ్చారు. సో సబ్స్టిట్యూట్ దిస్ 6,0 ఇన్ ద అబోవ్ ఈక్వేషన్. 6 2, 6, 12, 36 ఏమవుతుంది? జీ వాల్యూ ఏమవుతుంది? ఏమొస్తుందో చూడండి ఒకసారి. 6 వస్తుంది. You want to know the value of g first of all? -3, sir. -3. G value -3. నేను అడిగిన వాటికి చెప్పండి. డైరెక్ట్ ఫైనల్ ఆన్సర్ నో నీడ్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ తీసుకోండి. థర్డ్ స్టెప్ ఏంటి? 0 x, y ప్లేస్లో 0,8 సబ్స్టిట్యూట్ చేయండి. యూ గెట్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్. -4 సార్. -4. -4. వెరీ గుడ్. సో దెన్ ఫైనల్లీ x² + y² 2 × -3 అంటే -6x -8y ఈక్వల్ టు 0. ఇదేనా వచ్చింది ఆన్సర్? క్రాస్ చెక్ యువర్ yes ఆన్సర్. sir. వెరీ Yes. గుడ్, వెరీ Yes గుడ్. sir. వెరీ గుడ్ ప్రజ్ఞ, Yes. సిరివర్షిని. రైట్. సో ఇదేనమ్మా, ఇది మీకు 5 మార్క్స్కి అడగడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటిది. ఎందుకంటే లెంతీ ప్రాబ్లం, సర్కిల్స్ మొత్తం మీద ఎక్కువ స్టెప్స్ ఉన్నటువంటి ప్రాబ్లం ఇదే మోడల్. సో ఇఫ్ యూ కంప్లీట్, టేక్ వన్ మోర్ ప్రాబ్లం. ట్రై దిస్ ప్రాబ్లం. 0,0 -2,0 and 0,3. Try this problem. Rijna, okay, very good. Says good. Solve the next problem. X² + y² + 2x - 3y equal to 0. Very good. Right answer. భరద్వాజ్ వచ్చిందమ్మా. Yes sir. So the answer is 1 minute sir. x² + y² + 2x - 3y + 2x - 3y equal to 0. 0. This is the answer.
Cross check your Yes, sir. Yes, answers. If you have any doubt, please ask me. So these are the four models ఇన్వాల్వ్డ్ ఇన్ ద సర్కిల్. మీకు ఈజీగా పాస్ అవ్వాలి అంటే ఈ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీలో ఉన్నటువంటి సర్కిల్ని నమ్ముకుంటే 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఈ సెట్లో కూడా మనకి 2 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట.